వారు వ్యవసాయం చేసుకొని బాగుపడతారు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంటు లేక రైతులు పొలం దగ్గర కాపలా కాసి అక్కడ పాము కాటుతోటి మరి వివిధ రకాల విధంగా రైతులు చనిపోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క రైతాంగం కూడా కరెంటు విషయంలో కానీ పొలం దగ్గర కాపలా ఉండి పాము కాటుతో సాగకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున విద్యుతీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. వారు 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. కానీ ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆనాడు ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీరు 24 గంటలు కరెంట్ ఇస్తలేరని చెప్పి ఎన్నో ప్రకటనలు పలికి సబ్స్టేషన్ చుట్టూ తిరిగినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు ఆయన క్యాబినెట్లో ఉన్నారు కదా, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా కూడా ఎక్కడన్నా 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా? ఈరోజు మీరు అడగండి, ఎక్కడ కూడా 24 గంటలు కరెంటు అసలు. గత కాంగ్రెస్ పార్టీ గత రాజశేఖర పీరియడ్లో ఉన్నప్పుడు ఏదైతే రైతులు వ్యవసాయంలో కాపలా కాస్తున్నారో, ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా కరెంటు రాక ఇప్పుడు కరెంట్ వస్తుందని చెప్పి ఇప్పుడు మనము సాగు మోటార్లు పెట్టాలని చెప్పి ఈరోజు పొలాల దగ్గర పండుకున్నటువంటి దుస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కానీ ఈరోజు మన వచ్చినటువంటి మన జిల్లాకు ఏదైతే పట్టి విక్రమార్క గారు, వారు చాలా పెద్ద మనిషి. ఈరోజు ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి. కానీ అటువంటి వ్యక్తి, మొన్న వచ్చినటువంటి వ్యక్తి ఫౌండేషన్ వేయడము చాలా విదూరం. ఎందుకంటే వితౌట్ టెండర్ లేకుండా ఫౌండేషన్ వేసినారు. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు తెలుసో తెలియదో, నాకు అవగాహన ఉందో లేదో తెలియదు. కానీ అయ్యా భట్టి విక్రమార్క గారు, మీరు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, మీరు సీనియర్ నాయకుడు, మీకు అవగాహన ఉండి మీరు ఇటువంటి అవగాహన నాయకులు పిలిపించి వితౌట్ టెండర్ లేకుండా ఫౌండేషన్ వేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు చాలా పెద్దలు, గౌరవిస్తాము. కానీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీకు ఎటువంటి ఫౌండేషన్ వేయడము చాలా పద్ధతి కాదు. ఈరోజు మీకు అగౌరవపరిచినట్లే ఈ శాసనసభ్యులు. కాబట్టి దయచేసి మీరు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నారు కాబట్టి, మీరు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, మా జిల్లాలో ఎక్కడైనా 24 గంటలు కరెంట్ వచ్చిందా, ఏ సబ్స్టేషన్ అయినా మీరు ఎంక్వైరీ చేసి చెక్ చేసిండ్రా? చేయలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ రైతాంగానికి విడివిస్తున్నది. 24 గంటలు కరెంట్ ఎక్కడ లేదు. వాస్తవంగా నరేంద్ర రెడ్డి గారి హయాంలో మండలానికి ఒక 3-4 సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది. మా నరేంద్ర రెడ్డి గారు తెచ్చిన సబ్స్టేషన్కే మీరు ఇలా ప్రారంభోత్సవాలు చేయడం తప్ప కొత్తది కూడా ఎక్కడ కూడా తీసుకురావడానికి మీరు చేయలేదు, ప్రయత్నం చేయలేదు. భట్టి విక్రమార్క గారు, మీరు ఒక విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి మా జిల్లాకు ఏం వరం ఇచ్చిపోయారు? ఏదైనా పెద్ద పెద్ద సబ్స్టేషన్ ఇస్తామని చెప్పినారా? ఏదైనా మండలానికి సబ్స్టేషన్ మంజూరు చేస్తామని ఒక ప్రకటన చేసినారా? చేయలేదు. మీ నుంచి కాదు, మా నరేంద్ర రెడ్డి గారు తెచ్చినటువంటి సబ్స్టేషన్లను పూర్తి చేస్తే ఈ వనపర్తి జిల్లాలో రైతాంగానికి 24 గంటలు మీరు కరెంట్ అందిస్తే చాలా సస్యశ్యామలంగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అవగాహన లేని నాయకులను ఈరోజు మనం ఎంతో మాట్లాడతాం. ఈరోజు నరేంద్ర రెడ్డి గారు తెచ్చినటువంటి పనులు ఏదైనా సరే మీరు ఇంకొక 2 సంవత్సరాలు పూర్తి చేస్తే చాలు, మీరు ప్రజలు సంతోషిస్తారని కూడా మాట తెలియజేస్తా ఉన్నాను. భట్టి విక్రమార్క గారు, మీరు ఇంకోసారి ఇటువంటి అవగాహన లేని నాయకులు పిలిచినప్పుడు మీరు రాకుండా మీరు శాంక్షన్ చేసి టెండర్ అయిన తర్వాత మీరు ఆ ఫౌండేషన్ వేస్తున్నటువంటి బాధ్యత మీకు ఉంది. కాబట్టి దయచేసి మీకు మనవి చేస్తా ఉన్నా, ఈ రైతాంగానికి ఈ వనపర్తి జిల్లా రైతాంగం తరఫున మేము మనవి చేస్తా ఉన్నాం. మా రైతాంగాన్ని 24 గంటలు కరెంట్ అందించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎక్కడైనా మీ 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే మా రైతాంగాన్ని పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీకు ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా.